నూతన వెంకటేశ్వర స్వామి దశావతార విగ్రహ పాదాల ప్రతిష్ఠ. చిత్తూరు జిల్లా చిత్తూరు నియోజకవర్గ చిత్తూరు రూరల్ మండలం దిగువమాసపల్లి గ్రామంలో గోవిందరాజుల గుట్టపై స్వయంభుగా వెలసిన స్వామివారి పాదాలను కృష్ణారెడ్డి బాబురెడ్డి సహకారంతో నూతనంగా దశావతారాల విగ్రహ మరియు శ్రీవారి పాదాలను ప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గతంలో స్వామివారు కలియుగంలో అవతరించేటప్పుడు గోవిందరాజుల గుట్టపై పాదాలు పెట్టారని, ఇక్కడ ఇతిహాసం ఉందని, అందులో భాగంగా వెంకటేశ్వర స్వామి నూతన విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించడం తమకెంతో ఆనందదాయకంగా ఉందని భక్తులు తెలిపారు. గోవింద నామస్మరణలతో భజన కార్యక్రమం నిర్వహించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శనికాలు పెరుగుతున్నారు. వర్షంలాడ పల్ల దేవుడు వర్షం కూడా కురిపించాలి. మనకు ఇంతమంది భక్తులు కొన్ని శనికాలు కురిపించినారు. కొన్ని అర్పణ చేద్దామని అట్లే ఆలోచన కూడా మనకు రావడం సంతోషం. పంచ శత సప్త అష్ట నవ దశ ఏకాదశ ద్వాదశ ఓం సప్త అట్లా ఉండవు ఇట్లా జమ్ముగాలంపల్లి 1000 రూపాయలు చిట్టమ్మ గారు 1000 రూపాయలు 5 రూపాయలు ఆయన కూడా కళ్యాణ ధనం ధాన్యం వసం బహుపుత్రలాభం శతసం సంవత్సరం దీర్ఘమాయో. మహానుభావులు ఇది ఉండు స్వామి చెప్పాలి. స్వామి గోవింద గోవింద గోవింద.
ఏదో చేయాలా వారి కుటుంబాలు వారి పిల్లలు ఆనాడు దైవాలు దశావతారాలు కలిగిన పాదాలు. మరి దశావతారాలు ఉన్నప్పుడు పంచ ఉత్సవాలు ఆంజనేయ వాహనంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు తీసుకొచ్చి దాని కూడా తీసుకొస్తున్నారు. ఇంత గొప్ప మనసు గల మహానుభావులు వారి దగ్గర ఉన్న మన అనేక సంతోషం వారు ఇక్కడికి రావడం. తర్వాత కొన్ని సందర్భాల్లో ఇది పెట్టలేకుండా పోతే చాలా బాగా చేయాలని నేను కొంతమంది పోయి క్షమించండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం ఉదాసన యత్పూజి వీరి నుంచి ప్రదర్శన వీరికి వచ్చే సరిపోతుంది. ఉండేవాళ్ళు మళ్ళీ పాపోహం పాప కర్మాహ పాపాత్ పాప సంభవ రాహిమా కృపయాదేవ శరణాగతవత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష శ్రీనివాస రక్ష శ్రీనివాస నమోస్తుతే. తిరగాల చుట్టూ అట్లే ఎక్కండి. అయ్యప్ప